నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడతాం. భీమవరం వరద ముంపు బాధితులకు నగదు నిత్యావసర వస్తువులు అందజేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు. గ్రామాలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు పెన్మెత్స సూర్య సౌమిత్. భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి 3 కాసుల బంగారాన్ని అందించిన వెన్నెంశెట్టి లక్ష్మణరావు లక్ష్మీ దంపతులు. ఉండి మండలం ముప్పులూరు గ్రామదేవత వీర పేరంటాలమ్మ వారికి ఆషాఢ మాస సారె సమర్పించిన మహిళా భక్తులు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడతామని, ఆపదలో ఉన్నవారిని తక్షణమే ఆదుకుంటామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పునరావాస కేంద్రవాసులకు 32 మందికి 3,000 రూపాయలు చొప్పున 96,444 మందికి ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున 11,110 కేజీల బియ్యం, కేజీ చొప్పున 444 కేజీల ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఆయిల్, కందిపప్పులను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరుగా లబ్ధిదారులకే అన్ని చేకూరుస్తున్నామని, గతంలో ఎవరూ కూడా పునరావాస కేంద్రంలో వారికి ఈ విధంగా సహకారం అందించలేదని అన్నారు. అధిక వర్షాలతో ఎర్ర కాలువ పొంగి యనమదుర్రు డ్రైనేజీకి వరద వస్తుందని, దీంతో పట్టణంలోని 2, 29, 38, 39 వార్డులతో పాటు కొమరాలలోని ఇళ్లలోకి నీరు వస్తుందని, వీళ్లకి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి వారికి తక్షణ సహాయం అందజేసిందని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికల్పూడి గోవిందరావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. 444 మందికి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని అన్నారు. తహసీల్దార్ లంకా శివకుమార్ మాట్లాడుతూ 2వ వార్డులోని 32 మందికి 3,000 చొప్పున 96,000, 2వ వార్డులో 225, 29వ వార్డు 3, 38వ వార్డు 109, 39వ వార్డు 103, కొమరాడ 4, మొత్తం 444 మందికి సహాయం అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గ్రంథి పవన్, ఆర్ఐ రాఘవరాజు, సురేష్, విఆర్ఓ శ్యామలరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మద్దుల రాము, గంటా త్రిమూర్తులు, ముచ్చకర్ల శివ, లంకి శ్రీనివాస్, కొండ్రు శ్రీనివాస్, రాట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల క్రితం అధిక వర్షాలు కురియటంతో ఎర్రకాలువ పొంగి యనమదూరు డ్రైన్కి వరద రావడం జరిగింది. ఈ వరద రావటం వల్ల మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్లో 32వ వార్డు, 38వ వార్డులో ఇళ్లలోకి వరద నీరు రావటం జరిగింది. వారం రోజుల పాటు ఇళ్లలో నీరు ఉండటం వల్ల వాళ్ళందరికీ పునరావాసం కల్పించి ఈ వారం రోజులు కూడా అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంతవరకు గత ప్రభుత్వం ఎప్పుడు చేయని విధంగా ఒక పక్కన వరద తగ్గకముందే పునరావాసానికి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. కష్టంలో ఉన్నవారికి వెంటనే చర్య తీసుకుంటే వారికి నివృత్తి కలుగుతుందని ఆలోచన చేసి వెంటనే మన తహసీల్దార్ గారికి డబ్బులు, నిత్యావసర వస్తువులు పంపించడం జరిగింది. మన భీమవరానికి మనిషికి 25 కిలోల బియ్యం చొప్పున 11,000 కేజీల బియ్యం ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఉల్లిపాయలు 1 కిలో చొప్పున 444 కేజీలు ఇవ్వటం జరిగింది. బంగాళదుంపలు 1 కిలో చొప్పున 444 కేజీలు ఇవ్వటం జరిగింది. ఆయిల్ ప్యాకెట్లు 1 కిలో చొప్పున 444 కేజీలు ఇవ్వటం జరిగింది. కందిపప్పు 1 కిలో చొప్పున 444 కేజీలు ఇవ్వటం జరిగింది. అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు మన టౌన్ నుంచి కూడా మన జిల్లా ప్రెసిడెంట్ గారు చిన్నబాబు గారు, తహసీల్దార్ గారు, వార్డు పెద్దల సమక్షంలో పేదవారికి పంపిణీ కార్యక్రమం చేశాం.
పేదవారు అనేవారు సుఖంగా ఉండాలి, వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం కాసుకుంటానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మన యనమదుర్రు కాలువ పొంగి ప్రవహించటం, కొద్ది లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరటం, ఇమీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తక్షణ సాయం కింద 3,000 రూపాయల నగదు, 25 కేజీల బియ్యం, అలాగే ఉల్లిపాయలు, పామాయిలు, బంగాళదుంపలు, కందిపప్పు కూడా అందించడం జరిగింది. మరి ముందుగా ఈ కార్యక్రమం చేసినందుకు మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందించాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇమీడియట్గా ఆదుకోవాలని ఒక ఆలోచనతో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో అయితే వాళ్ళ జోబులు నింపుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప కష్టాల్లో ఉన్నవాడి పేదవాడు కడుపు నింపాలన్న ఆలోచన ఉండేది కాదు. మరి ఈసారి ప్రజల ప్రభుత్వం మంచి తీర్పు ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. మరి అందరూ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా చేసినందుకు సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల యనమదుర్రు డ్రైన్ పక్కనున్న నివాస ప్రాంతాలు మునిగిపోయి వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడిన టైంలో మరి గత వారం రోజుల నుంచి కూడా దాతల సహకారంతో వాళ్ళకి ఉదయం కానీ సాయంత్రం కానీ ఆహారం అందజేయడం విషయంలో కానీ ప్రభుత్వం నుంచి శాసనసభ్యులు లంజబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే కూటమి నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా వాళ్ళందరికీ కూడా మంచి చెడ్డలు చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇలా భీమవరం నియోజకవర్గంలో సుమారుగా 444 మందికి వాళ్ళకి నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇలా పునరావాసంలో ఉన్న వాళ్ళకి 32 మందికి వాళ్ళకి డబ్బు రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజాస్వామ్యం పరిపాలించే ప్రభుత్వం. ఎప్పుడు కూడా గతంలో కూడా ఈ రకంగా సాయం చేసింది లేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజలందరూ గమనించాలి. రాబోయే రోజుల్లో కూడా భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు లంజబాబు గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ప్రజలకు మరి నచ్చే విధంగా, మెచ్చే విధంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు. ఇటీవల గోదావరి ఫ్లడ్స్కి సంబంధించి భీమవరం మండలంలో యనమదుర్రు డ్రైన్ పొంగడం వలన మన మండలంలో సుమారు 444 కుటుంబాలకి ప్రభుత్వం తరపున ప్రతి కుటుంబానికి 25 కేజీల రైసు, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, ఆయిల్ ప్యాకెట్ 1 కిలో, కందిపప్పు 1 కిలో ఫ్లడ్ ఇంకా పూర్తిగా తగ్గకముందే ప్రభుత్వం వారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మన గౌరవనీయులు హానరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు పంపిణీ ప్రారంభించడం జరిగిందండి. ఆయా ప్రాంతాల్లో ఉండే లబ్ధిదారులందరూ కూడాను దీనికి సంబంధించి 2 రోజుల పాటు సచివాలయ సిబ్బంది అందరూ కూడాను ఎన్యూమరేషన్ చేసి గుర్తించిన వాళ్ళందరూ కూడాను ఆయా పరిధిలో ఉన్న ఎఫ్ఈ షాపుల దగ్గరికి వెళ్ళి ఎక్విటెన్స్ మీద సైన్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఈ సరుకులన్నీ తీసుకోవాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున అందరినీ కోరుచున్నామండి. గ్రామాలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు పెన్మెత్స సూర్య సౌమ్య తెలియజేశారు. కాళ్ల మండలం కలవపొడి గ్రామంలో సచివాలయ ఆవరణలో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి భీమవరం వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 150 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన వారికి ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో చేసి కళ్లజోళ్లు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గేదెల జాన్, గ్రామస్తులు పాల్గొన్నారు. కనబడుతుందా? కనపడుతుందా? కనపడలేదా? లైట్ కనపడుతుందా కదా? ఇప్పుడు ఉందా? ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది లైట్? ఇక్కడ ಯಾವ సైడ్ నుంచి కనపడలేదా? ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది లైట్? ఇక్కడ ಯಾವ సైడ్ నుంచి? చెప్పండి.
కమ్మకట్టి వేసిపోదాం. కమ్మకట్టి వేసిపోదాం. ఇంటి పేరండి? కమ్మకట్టి వేసిపోదాం. కమ్మకట్టి అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సౌమిత్. భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నుంచి వచ్చానండి. ఇవాళ కలవపూడిలో కంటికి సంబంధించిన ఉచిత క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ చేసిన జాన్ గారికి, డాక్టర్ శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా వచ్చి ఉచితంగా అన్ని పరీక్షలు చేయించుకుని ఏదైనా పెద్ద ఇబ్బందులు ఉంటాయి కనుక హాస్పిటల్లో చూసండి. అవసరమైన వాళ్ళకి లేజర్ కానీ, ఆపరేషన్ కానీ, కళ్ళజోడు కానీ తక్కువ ధరలోనే చేయడానికి ఇవాళ అన్ని క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కానీ, కళ్ళజోళ్ళు కానీ ఇలా అవసరమైన ఇక్కడ చేయగలిగినవన్నీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేస్తామండి. ఒకవేళ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా సర్జరీ పడాల్సి ఉన్నా, లేదా షుగర్ వల్ల ఏమైనా లేజర్స్ చేయాల్సి ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్కి రమ్మని చెప్పి అక్కడ కూడా బాగా అతి తక్కువ ధరలోనే చేసేలాగా చేస్తున్నాం. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రనిధికి శ్రీ వెంకటేశ్వర బిస్కెట్స్ హోల్సేల్ షాప్ అధినేత వెన్నెంశెట్టి లక్ష్మీనారావు, లక్ష్మీ దంపతులు, వారి కుటుంబ సభ్యులు 3 కాసుల బంగారాన్ని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ చేతుల మీదుగా అందజేశారు. ఆలయం తరపున లక్ష్మణరావు దంపతులను సత్కరించారు. ఆలయ అర్చకులు కొప్పేశ్వరరావు వేద ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి వాసు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు. అంటే కష్టాలు ఉండి ఇంక మరి కష్టాల నుంచి గట్టెక్కలేమన్న సమయంలో అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ కష్టాల నుంచి గట్టెక్కి అభివృద్ధి అమ్మవారు. ఇంత అద్భుతమైన అమ్మవారు ఉండడం వల్ల పట్టణ పెద్దలు కానీ, మన గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారు, అదైతే పెద్దలందరూ గతంలోనే అమ్మవారికి బంగారు చీర పూర్తి చేయించాలని తలపెట్టారు. ఇటీవల కూడా ఎమ్మెల్యే గారు ఎన్నిక అవగానే మొట్టమొదట ఈ బంగారు చీర నెట్టి పరిస్థితిలో ఈ గత సంవత్సరంలో 2 సంవత్సరాలు ఎట్టి పరిస్థితి పూర్తి చేసి తీరాలన్న కృతనిశ్చయంతో అందుకు తగ్గ కార్యాచరణ చేయమని కూడా చెప్పారు. ఆ ప్రకారం అమ్మవారు కూడా సానుకూల స్పందించి తరచూ ఇలాంటి మహానుభావులైన భక్తులు బంగారం ఇస్తూ వస్తున్నారు. అలా శ్రీ వెంకటేశ్వర బిస్కెట్స్ కంపెనీ వారు అమ్మవారికి 24 గ్రాములు బంగారం ఇవాళ ఇచ్చారు. అలా రెగ్యులర్గా రోజు అమ్మవారికి తరచూ బంగారం వస్తుంది. దీని తొందరలోనే ఎమ్మెల్యే సహకారంతో, ఎమ్మెల్యే ఆల్రెడీ పట్టుదలగా ఉన్నారు కాబట్టి ఒక కమిటీ ద్వారా ఈ చీరని పూర్తి చేయడానికి కార్యాచరణ నిర్ణయించి తొందరలోనే అమ్మవారి అనుగ్రహంతో చీర పూర్తవుద్దని ఆశాభావంతున్నాం. జై జై శ్రీ మావుళ్లమ్మ, జై శ్రీ మావుళ్లమ్మ. ఉండి మండలం ఊపులూరు గ్రామ దేవత వీర పేరంటాళమ్మ వారికి ఆషాఢ మాస సారె సమర్పణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో గ్రామ ఆడపడుచులు, మహిళలు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పిండి వంటలు, సారె బిందెలు, కావిళ్లు, బాజా భజంత్రీలతో ఊరేగింపుగా సారెతో బయలుదేరారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామితో పాటు ఇతర గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు వీర పేరంటాళమ్మ ఆలయానికి చేరుకుని సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రాంబాబు, నిమ్మల నాగేశ్వరరావు, నిమ్మల విజయలక్ష్మి, ఎర్ర నరసారావు, గ్రంథి వెంకట సత్యనారాయణ, నిమ్మల బాబ్జీ, గ్రంథి మణికంఠ, ఎర్ర చెన్నకేశవ, నిమ్మల శేషగిరి, ఎర్ర వెంకట సుబ్బారావు, వనుముల సత్యనారాయణ, ఎర్ర కేశవరావు, నిమ్మల కేశవరావు, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మొన్న నేను రాలేదండి. ఉప్పులూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపమైన శ్రీ వీరపేరంటాలమ్మ వారు ఈ ఉప్పులూరు గ్రామంలో గత 100 సంవత్సరాల పైనుంచి కూడా మన నిమ్మల నీలయ్య విజయలక్ష్మి గారి దంపతులు ఇంటి వద్ద అమ్మవారు నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. అలాగే భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం వలన వారి సమస్యలన్నీ కూడా తీరిపోయి అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఆనందారోగ్యాలతో సుఖంగా ఉంటూ ఉంటారు. ఆలయాన్ని అభివృద్ధి చెందిస్తూ ఉన్నది. వీరపేరంటాల అమ్మవారండి. నాకేమీ తెలియదనే చదువుకోలేదు. ఆమె వచ్చి నేను అంటూనే ఉన్నది. ఏంటో దెయ్యము పోతాం అనుకుంటూ ఉన్నాము. అలాగేనండి ఆవిడ అభివృద్ధి అయ్యిందండి. ఉండి అలాగే జాతర చేయించుకుంటూ నా వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయినాయి. 11 సంవత్సరాల నాడు నా మనవడికి కల్లోకి వచ్చి నాకు ఆలయం కావాలి, నా భక్తుల వయసు అయిపోతుంది, నేనేమో అన్యాయంగా ఉంటానా ఏంటంటే మనం ఎవరికి చెప్పకరా, మన వల్ల కాదు, మనం ఆలయం కట్టించలేము, దేవత అంటే మాట్లాడు, నువ్వు చిన్నపిల్లోడు, నేను చదువులేదు, నాకేమీ తెలియదు అంటే ఆమె కొందరికి కల్లోకి వెళ్ళి తిరుమల జై ప్రకాశ్రావు గారికి కూడా కల్లోకి వెళ్ళి ఆయన అప్పుడు సర్పంచి అయ్యారు. ఆయన కూడా మా మనవని కేకేసి మా అమ్మ ఎన్నాళ్ళు ఉంటుంది ఇంట్లో, ఎందుకు మనం కూడా కొద్దిగా గుడి కడితే బాగుంటుందనండి. ఆయన సర్పంచ్ అయ్యాక ఆయన ప్రెసిడెంట్ ఒక హయాములో ఇక్కడ స్థానం ఇచ్చారండి. ఆయన ఇచ్చాక ఇక్కడ ఊరికి అలా కూకుని ఉంటే అలాగేనండి. అలాగే ఇంత ఆలయం ఆమె భక్తుల్లో కూడి కట్టించుకుందండి. జాతరలు అయ్యి జరిపించుకున్నది బాగానే జరుగుతుంది అన్నీ కూడానండి. ఉప్పులూరు గ్రామం అయినా ఇది గొల్లపేరంటాలమ్మ ఈ విజయలక్ష్మి గారు ఇంచుమించుగా 29 సంవత్సరాల నుంచి ఇలా జాతర ప్రతి సంవత్సరం చేయించుకుంటా ఆ అమ్మవారికి గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఈసారి తీసుకొచ్చి గొల్లపేరంటాలో అమ్మవారికి సమర్పించుకోవడానికి గ్రామస్తులందరూ సహకరించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆషాఢ మాసం సారి సందర్భంగా మరి గ్రామస్తులందరూ కూడా ఏకచక్రంగా వచ్చి ఈ దేవతని మరి సారి తీసుకొచ్చి పూజించుకోవడం జరిగింది. సారి తీసుకురావడం అయినది దీనికి ఆషాఢ మాసం సారి తీసుకురావడం అయింది. ఈ సందర్భంగా సహకరించినటువంటి గ్రామస్తులందరికీ కూడా గ్రామం తరఫున దేవాలయం తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తారు. జాతి చైతన్యానికి స్ఫూర్తి కూటమి ప్రభుత్వమని, రాష్ట్ర విద్యా పథకాలకు మహనీయుల నామకరణం చేయడం మంచి సంప్రదాయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, యల్లాప్రగడ సుబ్బారావు జయంతి కమిటీ సహకారంతో భీమవరం బ్యాంక్ కాలనీలోని సంస్కార్ స్కూల్ విద్యార్థులతో హర్షం ప్రకటిస్తూ ర్యాలీ నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ భావితరాలకు భారత జాతి మహనీయుల చరిత్ర తెలియజెప్పాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా పథకాలకు మహనీయుల నామకరణం చేయడం గొప్ప విశేషమని అన్నారు. సంఘ సంస్కర్తలు, మేధావులు డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ తల్లికి వందనం విద్యా పథకాలకు పెట్టడం ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని, విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తుందని మంత్రి లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. ఎందరో త్యాగదనుల పేర్లు పెట్టడం ఒక స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ నందమూరి రాజేష్, ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, యూత్ హాస్టల్స్ జిల్లా కార్యదర్శి మాట్లపూడి సత్యనారాయణ, కొండ్రు శ్రీనివాస్, అడపా సత్యవతి విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతదేశం వేదభూమి. మన భారతదేశంలో స్వాతంత్రోద్యమం ఒక అద్భుతమైన ఘట్టం అది. అలాగే రెండవ బార్డోలిగా మన భీమవరం కూడా పేరు పొందింది. ఇలా ప్రతి గ్రామానికి స్వాతంత్రోద్యమంలో చరిత్ర ఉంది. ప్రతి గ్రామం నుంచి కొన్ని వేల మంది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అలాగే స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక మంది మహానుభావులు అనేక త్యాగాలు చేశారు. మరి దానిలో భాగంగా మన ఈ ఎన్డీఏ ప్రభుత్వం మనం తీసుకున్న నిర్ణయం, మరి మానవ వనరుల శాఖ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మరి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని డొక్కా సీతమ్మ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం, అలా ఎన్టీ రామారావు, అంటే ఇవన్నీ కూడా త్యాగదనుల్ని భావితరాలకు గుర్తు చేయాలి. భావితరాల్లో వీళ్ళు చేసిన త్యాగాలు చెప్పాలి. ముఖ్యంగా విద్యార్థుల్లో చైతన్యం రావాలి అనే స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం నిర్వహించేందుకు మరి ప్రభుత్వాన్ని, అలాగే నారా లోకేష్ గారిని, తర్వాత మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారిది ఒక యూనివర్సిటీ పేరు పెట్టారు. అలాగే ఎన్టీ రామారావు జిల్లా పెట్టారు. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఈ మహనీయులు
డొక్కా సీతమ్మ గారంటే ఆ రోజుల్లో మరి ఎంతమందికి అన్నం పెట్టిందో మహాతల్లి మనకు తెలుసు. అబ్దుల్ కలాం శాస్త్ర పరిశోధన మనం చెప్పగలం. అలాగే సర్వేపల్లి మహోపాధ్యాయ, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. దానిలో ప్రపంచ చరిత్రలో వైద్య శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి శాస్త్ర పరిశోధన చేసి ప్రపంచ మానవాళికి ఆరోగ్య భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారిని కూడా గుర్తించుకుని ఇక వైద్య సంబంధిత నిర్మాణాలకు వారి పేరు పెట్టాలని ఇవాళ ఈ హర్షం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన కొత్త ప్రభుత్వము మంచికి నాంది పలికింది. ఎందుకంటే అనేక మంది త్యాగాలు చేసి దేశానికి సేవ చేసిన వారి యొక్క పేర్లని పెట్టుకోవటంలో మన పథకాలకి ఆ యొక్క విలువ తెలుస్తుంది. వాళ్ళు ఏ గొప్ప పని చేశారో సమాజానికి అని ప్రతి విద్యార్థికి ప్రతి భారత పౌరుడికి తెలుస్తుంది. కాబట్టి ఇది మంచి సంప్రదాయము. ఇలాంటి మంచి సంప్రదాయాన్ని మనము ఈ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేసుకున్నందుకు మేమంతా కూడా హర్షిస్తున్నాము. విజ్ఞాన వేదిక, యూత్ హాస్టల్, లయన్స్ క్లబ్, ఇలా అనేక సంఘాల వారు భీమవరంలో మరో గొప్ప వ్యక్తిని కూడా మనం గుర్తించాలని మన స్థానిక ఎమ్మెల్యే గారు అంజిబాబు గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ప్రపంచంలో ఈ నోబెల్ ప్రైజు ఇవ్వాల్సిన వ్యక్తికి మనము నివాళిగా ఇవ్వాల్సినటువంటి డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారికి ఏదో చిన్న గ్రామానికి లేకపోతే ఎక్కడో వ్యక్తి కాదు, ప్రపంచానికి ఆయన ఒక శాస్త్రవేత్త. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని గుర్తించడానికి భావి పౌరులకి అలాంటి శాస్త్రవేత్తలని తెలియజేయడానికి కోసము వారికి ఒక మంచి ప్రముఖ విద్యా సంస్థ, ముఖ్యంగా వైద్య సంస్థకి ఆయన పేరు పెడితే మేమంతా హర్షిస్తామని, భారతదేశంలోని ప్రతి పౌరులు కూడా హర్షిస్తారని ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు విజ్ఞాన వేదిక వాళ్ళు చేయటం హర్షణీయం తెలియజేస్తూ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అలాగే మా సంస్కార్ ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్యార్థుల యొక్క సమక్షంలో పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నామండి. ముఖ్యంగా ఏ వ్యక్తిగతమైనటువంటి పేర్లనో కాకుండా ఈ విద్యారంగంలో ఉన్నటువంటి పథకాలకి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టడం అనేది నిజంగా విద్యారంగం తరపున యాజ్ ఎ టీచర్గా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఇలాగే యల్లాప్రగడ సుబ్బారావు గారు కూడా ఎంతో కృషి చేశారు ఈ దేశానికి. కనీసం మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి రంగంలోనే కాకుండా వైద్య రంగంలో కూడా అన్ని హాస్పిటల్స్లో కూడా కనీసం ఆయన ఫోటోను పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నామండి. దయచేసి ఆయనకు కూడా దక్కవలసినటువంటి గౌరవం దక్కే విధంగా గవర్నమెంట్ ముందుకు రావాలని అందరి తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. నమస్కారం. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడిచినప్పుడే జ్ఞానం ఉద్భవిస్తుందని ప్రముఖ మోటివేటర్ ఉమాచంద్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆకివీడు శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆయన ధ్యానంపై అవగాహన కల్పించారు. అనంతరం శ్వాస మీద ధ్యాస ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ టౌన్ పార్టీ అధ్యక్షులు సింగలూరి చిట్టిబాబు, యోగా గురువు డాక్టర్ యు సాంబశివరావు మాట్లాడుతూ ఆత్మ ధ్యానంతో ధ్యానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు కందుల సత్యనారాయణ, నేరెళ్ల ఈశ్వర్రావు, ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ యు కనకదుర్గ, నేరెళ్ల చెంచయ్య, లాయర్ సతీష్, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గుర్రం హరి, వినోద్తో పాటు యోగా సాధకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరల వారం వచ్చేసరికి 100, 200, 200, 300 అవుతూ ఈ ఆకివీడు గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ధ్యానమయమైపోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ధ్యాన మార్గంలో నడిస్తే ఆ ధ్యానము జ్ఞానాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో మసలుకోగలిగితే అది మనకి మంచి భవిష్యత్తుని, దేశానికి మంచి గౌరవాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ధ్యానాన్ని తెలుసుకొని ధ్యానాన్ని అనుసరించి దేశానికి, మీ కుటుంబాలకి, సమాజానికి మంచి సేవ చేసిన వాళ్ళు అవుతారని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మూమెంట్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎప్పటి నుంచో ఉంది. ఈ పత్రిజీ గారు ఎప్పటి నుంచో ఈ మూమెంట్ని నడిపిస్తున్నారు. చాలా చోట్ల ఈ కార్యక్రమాలు చాలా విరివిరిగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆకివీడులో గత కొంతకాలంగా ఆగిపోయిన కార్యక్రమాలు మళ్ళీ పత్రిజీ గారు ఈ ప్లేస్లో జరిపించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. నా చేత, అంటే నేను చేయించేది కాదు ఈ కార్యక్రమం, నా చేత పత్రిజీ గారు చేయిస్తున్నారు. నేనైతే ఆత్మశైర్యం లేనివాడినే, కాకపోతే ఆయన నా చేత చేయిస్తున్నందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ధ్యానం యొక్క ఫలితం, ధ్యానం అంటే ఏంటి, ఆ అనుభవం ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి అనేది నన్ను చూసి నేర్చుకోవచ్చు. నేను ఎక్కడ నలుగురిలో మాట్లాడింది లేదు, కాకపోతే ఈ విషయాన్ని ఇంత వివరంగా నేను చెప్పగలుగుతున్నానంటే ఆ ధ్యానం యొక్క లాభం, ధ్యానం యొక్క ఫలితమే. ఏ కారణంతో ఈ భూమి మీదకి ఈ జన్మ తీసుకుని వచ్చామో ఆ కారణం తెలుసుకున్న తర్వాత మాత్రమే
మనం నిజమైన ప్రణాళిక మొదలవుతుంది. ఆ ప్రణాళిక తెలుసుకున్న తర్వాతే అప్పుడే మనం పుట్టినట్టు లెక్క. అప్పటి వరకు ఆ జీవితంతో కూడా సరైన జీవితం కాదు అని ఎంతోమంది గురువులు ఆత్మజ్ఞానులు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానాన్ని ఈ ఆకేడు పట్టణంలో అందించడానికి మరి గురువులందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆకేడు నగరంలో ఉన్న ప్రధానికంతా కూడా ఇవన్నిటిని ఉపయోగించుకొని వారు కూడా ఆత్మజ్ఞానులుగా మరి ధ్యానం ద్వారా వారు అంతరంగాన్ని దర్శించి తనలో ఉన్న దైవత్వంతో అనుభూతి చెందవలసింది కోరుచు. శివశక్తి పిరమిడ్ కేంద్రంలో సుమారుగా ఇక్కడికి ఫస్ట్ రోజుని 20 మంది వచ్చారు, రెండో రోజుని 50 మంది వచ్చారు. ఈరోజు సుమారుగా 100 మంది 150 మంది రావడం జరిగింది. అదేవిధంగా మన జ్ఞాన గురు సాంబశివరావు గారు, అలాగే మన ఆరోగ్య యోగా గురు కందుల సత్యనారాయణ గారు, మరి మనకి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉమాచంద్ గారు మరి ఈరోజు ఇక్కడికి భీమవరం నుంచి ఇక్కడికి ఇచ్చేసి మనకి ఈ యొక్క జ్ఞానం పంచడానికి వచ్చినటువంటి మన జ్ఞాన గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.